పవన్ కళ్యాణ్ గారు తాజాగా 12వ ఆవిర్భావ దినోత్సవంలో జనసేనకు సంబంధించి జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు అన్నట్లుగా ఆయన మాటల సంకేతాలు ఏమన్నా కనిపించాయా, వినిపించాయా? ఇప్పుడు ఇదే చర్చ. ఎందుకంటే ఆయన భాషల గురించి మాట్లాడారు. తమిళనాడు రాజకీయాలను ఓటంకించారు. తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వివాదం హిందీ భాషకు సంబంధించి. హిందీ భాష మీరు వద్దు అనుకుంటే ఎందుకు హిందీలో డబ్బింగ్ చేస్తున్నారు సినిమాల్ని, మానేయండి అని కూడా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇది జనసేన ఆవిర్భావ దినోత్సవం. జనసేన గురించి మాట్లాడితే సరిపోద్ది. లేదు మహా అయితే కూటమిలో ఉన్న మిత్రపక్షాల గురించి మాట్లాడితే సరిపోద్ది. పక్క రాష్ట్రం గురించి, పక్క రాష్ట్ర రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడారు? డీలిమిటేషన్ గురించి ఎందుకు మాట్లాడారు? త్రిభాషా విధానం గురించి ఎందుకు మాట్లాడారు? బంగ్లాదేశ్ గురించి ఎందుకు మాట్లాడారు? పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడారు? హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి, గోద్రా మారణ హోమం గురించి ఇవన్నీ ఎందుకు ప్రస్తావించారు అనేది ఇప్పుడు ఒక చర్చ. ప్రస్తావించకూడదని కాదు, జాతీయ రాజకీయాల మీద ఆయనకున్న పట్టేంటో కూడా నిరూపించుకున్నారు ఇక్కడ. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతున్నారా అనే సంకేతం వచ్చేలాగా ఈ వ్యాఖ్యలన్నీ చేశారు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఇవి ప్రస్తావించకూడదని నా ఉద్దేశం కాదు, రాజకీయ పరిశీలకుల ఉద్దేశం అంతకంటే కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ప్రస్తావించారు అంటే ఓకే, సనాతన ధర్మం గురించి మాట్లాడిన తప్పేం లేదు. ఎక్కువ పక్క రాష్ట్రాల్లో జరిగే అంశాల గురించి, నిర్ణయాల గురించి ఇప్పుడు ప్రస్తావించారు అంటే, ఎందుకంటే ఆయన మహారాష్ట్ర అలాగే హర్యానా ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళినప్పుడు చాలా ఘనమైన స్వాగతం లభించింది ఆయనకి. పవన్ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి అంటూ నాదెండ్ల మనోహర్ సైతం తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలన్నీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ, త్వరలో ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతున్నారా, భారతీయ జనతా పార్టీ అందుకోసం ఈయనకి ఒక రెడ్ కార్పెట్ వేసి సిద్ధంగా ఉంచిందా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇక భవిష్యత్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది వేచి చూడాల్సిన అంశం.